ఎంబి విచిత్రమైన వ్యక్తిత్వం కలవాడు. సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాగా చదువుకున్నాడు. గీత, వేదాలు, బ్రహ్మసూత్రాలతో పరిచయం ఉన్నవారు. అంతేగాక ఇంగ్లీషు, ఫ్రెంచి, మరాఠీ, హిందుస్థానీ, సంస్కృతం, తమిళం, మలయాళం భాషలనే కాక మరికొన్ని భాషలను కూడా నేర్చినవాడు. మొదటి సమాగంలోనే అందరికీ అతనంటే సదభిప్రాయం ఏర్పడేది. దీనికి అతని అందమైన విగ్రహం, మేనిచ్ఛాయ దోహదం చేశాయి కూడాను. ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో బాగా తెలిసినవాడు. అవతలి వ్యక్తి రాకుమారుడైనా, పాలేరైనా, విద్యాధికుడైనా, నిరక్షరాస్యుడైనా, యువకుడైనా, వృద్ధుడైనా, నిదానస్తుడైనా, మూర్ఖుడైనా, ఏమైనా సరే గురుమూర్తంలో మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చునే బ్రాహ్మణస్వామి వద్దకు అతను మొదటగా వచ్చినప్పుడు ఈ స్వామితో ఏ సంబంధమూ పెట్టుకోలేదు. కానీ స్వామి కొండపైకి వెళ్ళి అందరినీ తన వైపు ఆకర్షించుకోవడం మొదలుపెట్టాక ఎంబీని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఇంచుమించు అనామకుడైపోయాడు. ప్రతిఘటించకుండా ఇంత తేలికగా మరుగున పడే రకం కాదు అతను. తనకు గల చాకచక్యము, లౌక్యము ఆ స్వామికి లేవని గ్రహించాడు. ఒక నిమిషం ఒక విసురు వేసి చూశాడు. స్వామి ఉన్న నివాసానికి వెళ్ళి తాను స్వామి గురువును అని చెప్పుకోవడం ప్రారంభించాడు. ఎవరైనా వస్తే వెళ్ళండి, బిడ్డకు మిఠాయి ఇవ్వండి అంటూ స్వామి వైపు చూసి తినుబండారాలను తీసుకువచ్చి అందరి ముందు ఇదిగో నీకోసం ఈ మిఠాయి తెచ్చాను, తీసుకో అంటూ ఉండేవాడు. ఆగంతకులతో ఈ స్వామి నా శిష్యుడు, అతనిని గౌరవించి అంటూ ఉండేవాడు. స్వామి ఈ నాటకాన్నంతా గమనించినా దుష్టుల జోలికి పోరాదు అన్న నియమంతో మిన్నకుండేవారు. ఈ వాక్యాలలో మనకేం తెలుస్తూ ఉందంటే రమణులకు కూడా ఆ రోజుల్లోనే ఒక కపటమైనటువంటి కొంతమంది సాధువుల చేత ఆయనకు కూడా ఇబ్బందులు వచ్చాయి. వారెంత ఇబ్బంది పెట్టినా ఈయన ముందు మేమే గొప్పవారు అని వారు ప్రగల్భం చెప్పుకోవడం చూసినా కూడా అతడు మిన్నకుండిపోయారు అన్నది తెలుస్తూ ఉంది.